నగరంలోని స్థానిక కోటమిట్ట నందు 42వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సూచనలతో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ఇర్ఫాన్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించి తదనంతరం కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తదినంతరం మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డాక్టర్ యశోధర, బాల సుధాకర్ తదితరులు హాజరై వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తామని, రాహుల్ గాంధీ దేశంలోని పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడుతున్నారని, 2029లో రానున్న సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుధీర్, ధనుంజయ, మల్లికార్జున్ రెడ్డి, శ్రీరాములు, సైఫుల్లా, సుజాత, నసీమా, హుస్సేన్ భాషా, షఫీ, అస్లాం, సాదిక్, మొహీబ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక నిమిషం అన్నా, ఒక నిమిషం. ఒక రౌండ్ తీసుకుంటా రెడీ. డైరెక్ట్ కింద డిలీట్ చేస్తాను. డైరెక్ట్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇర్ఫాన్ గారు 42వ వార్డులో చిన్న రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో రాహుల్ గాంధీ గారే, ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడే పనులు చేయమనే కాన్సెప్ట్తో ఆయన ఉంటారు. సో అందుకని రక్తదానం అనేది మాకు హాస్పిటల్స్లో ఎమర్జెన్సీస్లో బ్లడ్ దొరకడం పేషెంట్స్ ఎంత ఇబ్బంది పడతారో మేము తీసుకున్నాం. రక్తదానం అనేది చాలా గొప్ప కార్యక్రమం. సో అది చేస్తున్నారు. దానికి తోడు ఒక సూయింగ్ మిషన్, కుట్టు మిషన్ కూడా ఆయన అర్హులైన వాళ్ళకి ఇస్తున్నారు. సో ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని జరపడం అనేది చాలా మంచి కార్యక్రమం. సో ఇర్ఫాన్ గారిని, అలాగే మా సైఫ్ గారిని కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్, అలాగే మా మల్లికార్జున్, రూరల్లో ఉండే మల్లికార్జున్ గారిని కూడా ప్రోగ్రామ్స్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో అందరికీ కూడా ప్రముఖంగా నేను చెప్పేది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు రెయిన్ ఫారెస్ట్ అంటే ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ అత్యంత దట్టమైన అడవుల్ని, కారు అడవుల్ని రెయిన్ ఫారెస్ట్ అంటారు. సో మన భూమండలాన్ని రక్షించేదే రెయిన్ ఫారెస్ట్. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అనేది మన మొత్తం భూమండలాన్ని రక్షిస్తుంది. సో అదేవిధంగా మనకి ఇండియాలో నికోబార్ ఐలాండ్స్లో ఉండే దట్టమైన కారడవులు, అవి మన వాతావరణాన్ని రక్షిస్తున్నాయి. సో ఎంతో కొంత మనం బతకగలుగుతున్నాం ఇక్కడ. మొత్తం కరువు కాటకాలు లేకోకుండా, మొత్తం ల్యాండ్స్ అన్నీ ఇవన్నీ నదులన్నీ ఎండిపోయి ఇదంతా ఇసుకతో నిండిపోకుండా, ఎడారిమయం అవ్వకుండా మనం బతుకుతున్నాము అంటే భారతదేశం సస్యశ్యామలంగా కారణం దేవుడు మనకిచ్చిన రెయిన్ ఫారెస్ట్. సో అలాంటి రెయిన్ ఫారెస్ట్ని అదానీ గారికి ₹1, సో దాంట్లో అక్షరాల 1.5 కోట్ల వృక్షాలని నరికి కొన్ని లక్షల కోట్ల లాభాన్ని ఆర్జిస్తారు. అంటే ₹1 ఆయనకి ఇస్తే ఆయన ₹1 ఇవన్నీ కొట్టేసి కలప కింద అమ్ముకొని కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేదానికి ఆయన వాడుకుంటున్నాడు. సో ఆయన ఎంత మోడీ గారికి ఇస్తున్నారో మనకు తెలియదు. బట్ మన కంటికి కనిపించే అదానీ గారు ఎందుకు ఇవ్వాల్సి వస్తుందో అదానీ గారికి
మొత్తం భారతదేశంలో ఉండే అందరూ ఇప్పుడు ఇంత ఎండ ఉంది, ఇంకొక 10 ఏళ్ళు అవి రేపు మనం వచ్చినా కన్నా ఎంతవరకు అప్పటికే కొట్టేశారంటే కష్టం అవుతుంది. సో ఒకసారి కొట్టేశాక ఒక వృక్షాన్ని తెప్పించడం, మనం ప్రాజెక్ట్ని అయితే ఆపగలం కానీ వృక్షాన్ని ఒకసారి కొట్టేశాక అది తెప్పించేదానికి 100 సంవత్సరాలు పడుతుంది. సో అందుకని దయచేసి అలా జరగకుండా ఉండాలంటే రాహుల్ గాంధీ గారు ఒక చిన్న పిటిషన్ స్టార్ట్ చేశారు. సో మన వంతుగా ఇప్పుడు పార్టీలకు అతీతంగా అది ఎవరైనా సరే ఒక హ్యూమన్ బీయింగ్, కుక్కలో పశువులో వాళ్ళు కూడా అందరికీ ఉపయోగపడేది ఒక హ్యూమన్ బీయింగ్స్కే కాదు, పర్యావరణాన్ని రక్షించుకునే దానికోసము దయచేసి కుక్కలు పశువులు అవేం నోరలేదు కాబట్టి మనం ఒక పిటిషన్ సైన్ చేద్దాం. దయచేసి మనం పిటిషన్ని ఎక్కువ మంది సైన్ చేసి గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకురాగలిస్తే అప్పుడు మాత్రమే ఆ చెట్లని కొట్టి నరికేయకుండా ఆగుతుంది. లేకపోతే రెయిన్ ఫారెస్ట్ అనేది వెళ్ళిపోయిందంటే మనకు కళకళగాని ఉండే పెన్నా నది ఎండిపోయి ఇసుకమయం అయిపోతుంది. సో మనకు ఏ విధంగానూ చెట్లు అనేది మొలవకోకుండా ఎడారి కింద మారుతుంది. సో దుబాయ్ లాంటి దేశాల్లో ఉన్న ఎడారి కింద ఉన్నా సరే వాళ్ళ ప్రాంతంలో కనీసం సముద్రంలో నుంచి వాళ్ళకి ఆయిల్ పడుతుంది, వాళ్ళ ఎకానమీ నడుస్తుంది. మనకు ఆ ఎకానమీ నడవదు, తినేదానికి భోజనం పండించుకునే లేదు, కొనేదానికి డబ్బు లేదు. సో మనం చాలా వందల వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోరాదు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల వరకు, అదేవిధంగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ 42వ డివిజన్లో రాహుల్ గాంధీ, మా ప్రియతమైన నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన నాయకులు, సీనియర్ నాయకులు డాక్టర్ యశోద మేడం గారు, అదేవిధంగా బాలసుధాకర్ గారు, మల్లిరెడ్డి గారు, సుజాతమ్మ కానీ, హుసేన్ బాషా గారు, సైఫుల్లా, అదేవిధంగా మన సుధీర్ సార్ గారు, వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మన రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 8,200 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. అదే ప్రతి రాష్ట్రంలో తిరిగి గడప గడపకి, అదేవిధంగా ప్రతి గ్రామంలో తిరిగి ప్రజల సమస్య తెలుసుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే మన రాహుల్ గాంధీ గారు. అలాగే ఈ వార్డుల్లో ఒక పేద కుటుంబంకి కుట్టు మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మరో ఎన్నో కాంగ్రెస్ పార్టీ తరఫున చేయాలనుకుంటున్నాను, సాయం చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా 2029లో కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసుకుంటే మా భవిష్యత్తు మారుతాయని చెప్పి కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ కోసం ముందుకు వస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇఫ్రాన్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ యశోధర మేడం గారికి, ఇక్కడ వచ్చిన అన్ని కాంగ్రెస్ పార్టీ అందరి నాయకులకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శ్రీ రాహుల్ గాంధీ ఈరోజు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి నెల్లూరు జిల్లాలో. ఇఫ్రాన్ ఆధ్వర్యంలో మంచి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు. రాహుల్ గాంధీ ఈరోజు ఆయన సందర్భంగా బ్లడ్ క్యాంపు, కేక్ కట్ చేసి ఆయనకి జన్మదినం శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి అల్పాహార్ ఇందు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.